వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఎన్నికల సంఘం. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. కాగా ఎన్నికల సంఘం నిషేధం విధించడంపై కేసీఆర్ స్పందించారు. తన మాటలను ఎన్నికల అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని, ఇక్కడి భాషా మాండలికం ఢిల్లీలోని ఎన్నికల అధికారులకు అర్థం కాలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు కావాలని ఈ ఫిర్యాదు చేశారని అన్నారు. తాను మాట్లాడిన మాటల్లో నుంచి కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని వాటిపైనే ఫిర్యాదు చేశారని అన్నారు. తన వ్యాఖ్యలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడం సరికాదని అన్నారు. తాను సిరిసిల్లలో కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో ఫెయిల్యూర్నే ప్రస్తావించారని అన్నారు. తన మాటలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ఎన్నికల సంఘానికి సమర్పించారని కేసీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మొత్తానికి బుధవారం రాత్రి అంటే మే 1వ తేదీ 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించినట్టు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.